ఇసుక రైతు సమస్యలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా టీడీపీ బీజేపీ గజ్వేల్లో ఆందోళన బాటపట్టాయి. తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్ రెడ్డి ఒకరోజు దీక్షలో పాల్గొన్నారు. టీడీపీ బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు ఈ నిరసనలో పాల్గొన్నారు. ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని నేతలు డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక విపక్షాల్ని సస్పెండ్ చేశారని ఆరోపించారు నేతలు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో అమలయ్యే విధంగా మనందరం కూడా పోరాడుతున్నాం, ఉద్యమం చేస్తున్నాం. ఈ అసెంబ్లీ 5 రోజుల సమావేశంలోగానే ఈ ముఖ్యమంత్రి జీవో ఇచ్చేంత వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి, ఈ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. 9వ డెడ్ లైన్ లోగా జీవో ఇవ్వకపోతే 10వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ అన్ని రాజకీయ పక్షాలు కలిసి అఖిల పక్షంతో ఏర్పడి రాష్ట్ర బంద్ కూడా పిలుపునిచ్చిందని చెప్పని మీకు తెలియజేస్తున్నాను. నేను చంద్రబాబు గారు 5 లక్షలు ఇచ్చింది కాబట్టి నేను 6 లక్షలు ఇస్తానంటున్నావు, సంతోషమే. కానీ ఎంతమందికి ఇస్తున్నావు? 300-400 1500 మంది చచ్చిపోతే 300-400 కళ్ళ కోపడుతున్నాడు. నేను ఒకటే అంటున్నా, నువ్వు ఉండే క్యాంప్ హౌస్ కట్టాలంటే 20 కోట్లు ఖర్చు పెట్టావు. నీ కార్లకు పెట్టావు, అయ్యో 20 కోట్లు ఖర్చు పెట్టావు. విపరీతంగా వాటి కోసం నువ్వు ఖర్చు పెట్టావే. రైతు కుటుంబాలకు 86 కోట్లు ఇవ్వంటే